పంచకట్టు కట్టుకున్నంత మాత్రాన తెలుగు జాతికి విలువలు నేర్పేవారు కాలేరని తమిళనాడు తెలుగు రాష్ట్రాల గవర్నర్లపై టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని జాతీయ పార్టీగా ఆవిష్కరించాలనే ప్రయత్నంలో టీడీపీ ఫోరం చెన్నైలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో గాలి ముద్దుకృష్ణనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వాకాటి నారాయణ రెడ్డి, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు చెన్నైలోని తెలుగువారు తమ సమస్యలను చెప్పుకున్నారు. దీంతో టీడీపీ నేతలు తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ గవర్నర్లపై తీవ్ర విమర్శలు చేశారు. తమ కూటమిలోని బీజేపీ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ నియమించిన గవర్నర్లు ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును దేశ ప్రధానిగా చేసే దిశగా తామంతా శ్రమిస్తామని ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అన్నారు. తమిళనాట తెలుగుదేశం పాలన వచ్చేలా తాము ప్రయత్నాలు చేస్తున్నామని గాలి ముద్దుకృష్ణనాయుడు చెప్పారు. టీటీడీ వంటి ధార్మిక సంస్థల్లో కేవలం తెలుగుదేశం పార్టీ వారిని మాత్రమే నియమించేలా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరడంతో మన ప్రభుత్వం మన ఇష్టం వచ్చిన వాళ్లే కమిటీల్లో ఉంటారని మంత్రి బొజ్జల బదులిచ్చారు. పరిపాలించేటువంటి కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ మన భారతీయ పార్టీ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచిస్తే రెండే పార్లమెంట్ సీట్లకి పరిమితమైంది 1984లో. మన ఈరోజు చూస్తే ఎర్రకోట మీద జెండా ఎగరవేశారు. అదే ఆదర్శంగా తీసుకుందాం. మనము ఎందుకు కూడా జెండా ఎర్రకోట మీద ఎందుకు ఎగరవేయకూడదు? టీడీపీ అనేటువంటివి మనం ఆలోచించుకుందాం. మన చంద్రబాబు నాయుడు కూడా ఒక రోజున ప్రధానమంత్రి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారనేటువంటి విషయాన్ని నేను సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అది ఎలా జరుగుతుందని మీరు అడగచ్చు. 27% ఇవాళ మనం చెన్నైలో ఉన్నాం. మన తెలుగు ప్రజానీకం మనం అందరం కలుసుకుంటే ప్రభుత్వాలు గెలుస్తాయి, వద్దనుకుంటే పోతుందనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. రోషి గారు ఉన్నారు. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసేయాలా, తెలుగు లాంగ్వేజ్ తీసేస్తుంటే ఇంత పెద్ద దోవతి కట్టి ఎందుకు ఆయన గవర్నర్ ఎందుకు వాడు ఎందుకు ఉన్నాడు అన్నారు. కొత్తగా మాకేం తెచ్చిపెట్టబడ్డా, నువ్వు తెలుగుడివి, ఇది మన పాత ఎస్ట్వైల్ మన రాష్ట్రం, ఇది తెలుగు జనాభా ఇక్కడ ఉంది, అది కూడా కాపాడలేని ఆయనకి ఇంకా గవర్నర్ పదవి ఎందుకు అని అంటాను. అయితే ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ముందు 2 ఏట్లు పడి ఉండాలి. ఒకటి గవర్నర్ నరసింహన్, 2 ప్రధాని. మొత్తం మన వాళ్ళు వస్తారు కదా, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ మీద పోరాడిన వాళ్ళు అని కూర్చోబెట్టాలి. కానీ ఇంకా వాళ్ళని అని పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం. దాంట్లో అగ్గిపిడుగు సినిమా వచ్చింది, ఎన్టీ రామారావు, జయలలిత, అది 100 రోజులు ఆడింది. రోజు వీళ్ళిద్దరూ డ్యాన్సులు వేస్తుంటే చూస్తూ ఉండేది. మా ఎన్టీఆర్ పక్కన డ్యాన్స్ వేసిన జయలలిత గారు మా తెలుగు ఆడపడుచు కూతురు తెలుగు లాంగ్వేజ్ లేకుండా చేస్తే ఎట్లా న్యాయం అని చెప్పేసి అడుగుతుండే. తెలుగు గంగలో నీళ్లు మాత్రం సోదరులు ఇచ్చారు, తెలుగు గంగలో నీళ్లు మాత్రం కావాలా, తెలుగు లాంగ్వేజ్ మాత్రం ఉండకూడదు అంటే న్యాయమా అని చెప్పేసి జయలలిత గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా.